చాలామంది నా గర్ల్స్ బర్త్‌డే వీడియో అయితే చేయమన్నారు. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీలుంటే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా చాలా బాగా సెట్ అవుతుంది. గర్ల్స్‌కైతే చేసి ఇవ్వండి చాలా ఇంప్రెస్ అవుతారు. గర్ల్స్‌కి చేసిస్తే. వీడియో చూడండి. చూసాక ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్‌గా చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందో. అండ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను సాంగ్ అనేది మ్యూట్‌లో పెడుతున్నా. నా ఫుల్ వీడియో అనేది మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అండ్ మన షార్ట్స్‌లో కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ చూద్దాం. వీడియో చూసాక ఎలా చేసుకోవాలో డీటెయిల్‌గా వీడియోకి అయితే వెళ్దాం. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు మీ అభిప్రాయం అనేది మాకైతే చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందంటే మన డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్‌లో నేను ఫ్రాంట్ కూడా ఇచ్చాను. ఆ 2 ఫ్రాంట్‌లు అయితే ఖచ్చితంగా ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే హ్యాపీ బర్త్‌డే ఒక మీ నేమ్ మీరు ఎవరిదైతే చేస్తున్నారో ఆ వీడియో అయితే ఆ నేమ్ అయితే ఇక్కడైతే పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే మీ దగ్గర ఉన్న ఫాంట్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఫాంట్ లేకుంటే ఇక్కడ మీకు లుక్ అనేది ఉండదు వీడియోలో. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇక్కడ మీకు ఫ్రాంట్ ఉంది కదా! ఈ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని ఏం టచ్ చేయకండి. ఇక్కడ మీకు ఇది బర్త్‌డే అని టచ్ చేస్తే మీకైతే ఇలాగైతే బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. దాన్ని మీరు ఎలా చేయాలంటే ఇక్కడ మీకు ఇంక్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను కదా! ఆ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బర్త్‌డే ఇప్పుడు నేమ్ ఉంది కదా! ఆ నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిటర్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు సపోజ్ ఏదో ఒక నేమ్ పెట్టండి. సపోజ్ నేను అనుపమ అని పెడతా. ఇలా పెట్టేసి అనుపమ అని పెట్టేసి ఇక్కడ మీకు సపోజ్ మీ నేమ్‌తో అయితే పెట్టుకోవచ్చు. అది మీ నేమ్ అయితే పెట్టుకోండి ఇక్కడ. నేను సపోజ్ ఎగ్జాంపుల్‌గా అయితే మీకు చెప్తా. దాని తర్వాత ఇక్కడ మీకు లవ్ సింబల్ అని కొన్ని లవ్ సింబల్స్ ఇచ్చాను. ఈ లవ్ సింబల్స్ కాబట్టి మీకు స్టార్టింగ్‌లో మీకు లెటర్ ఉంటది కదా! ఫస్ట్ లెటర్ ఆ ఫస్ట్ లెటర్ మీద పెట్టుకోండి. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంక్ ఎఫెక్ట్ దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇలా మీరు కొంచెం మీకు లుక్ అనేది ఉంటుంది. ఇంక్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇంక్ ఎఫెక్ట్ ఇవ్వలేదు. ఇక్కడ మీకు ఎలా అంటే జస్ట్ ఏముండదు. ఇంక్ ఎఫెక్ట్ ఉంది కదా! నేను ఇచ్చిన ఇక్కడ స్టార్టింగ్‌లో ఇంక్ ఎఫెక్ట్ ఉంది కదా! దీన్ని డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఇలాగా మీరు కొంచెం ఇట్లా అయితే జరుపుకొని ఇక్కడ ఉంది కదా! ఈ బీట్ మార్క్ దగ్గరకొచ్చి స్పీడ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఈ సైడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే మీకైతే ఇలాగైతే వచ్చేస్తుంది ఇంక్ ఎఫెక్ట్. దాని తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఫోటో జూమ్ అవుతుంది కాబట్టి ఇంక్ ఎఫెక్ట్ అనేది రాదు. దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఈ బీట్ మార్క్ దగ్గరకొచ్చి ఈ ఇంక్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని మూవీ నైట్ ట్రాన్స్ఫార్మర్‌లోకి వెళ్ళి ఇక్కడ జెడ్ ఉంటుంది. జెడ్‌ని క్లిక్ చేసి మీరైతే కొంచెం కిందకి ఇలా చేస్తే మీకైతే ఇంక్ ఎఫెక్ట్ అనేది పైకైతే వచ్చేస్తుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలాగైతే తగ్గించుకోండి మీరు ఇంక్ ఎఫెక్ట్ అనేది. కొంచెం తగ్గించుకుంటే కొంచెం లుక్ అయితే ఉంటుంది. మీకు ఇంక్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఇలాగైతే చూసారు కదా! బాగుంది. చాలా బ్యూటిఫుల్‌గా సెట్ అయింది. పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ కూడా మీ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఈ ఫోటో అనేది కంపల్సరీ రీప్లేస్ పెట్టుకోండి. ఏముండదు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. 1 మినిట్. ఈ ఫోటో ఉందనుకోండి. సపోజ్ ఇదే ఫోటో నేను మళ్ళీ రీప్లేస్ పెడతాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని మీరు ఇలాగైతే కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆన్ చేసుకోండి. ఇలాగే మీకు ఇక్కడ నుంచి మీ ఫోటోస్ ఉంటుంది కదా! ఈ ఫోటోస్ కూడా సేమ్ ఇలాగే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది ఇలానే లాస్ట్ వరకు ఇలానే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు పైనుంచి ఉంది యారో మార్క్ ఉంది కదా! షేర్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. లేకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇక్కడ బయోలో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను.
అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అండ్ అక్కడ ఫాలో చేసుకోలేకపోతే ఫాలో కూడా చేసుకోండి. ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వీడియో లింకు నేను టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాను. మీరు మిస్ అవ్వాలనుకుంటే మిస్ అయితే అక్కడ టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి కూడా జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ లింక్ కూడా మా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.